తెలంగాణ భవన్ కాదు జనతా గ్యారేజ్. ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చు. RRR బాధితులకు అండగా ఉంటాం. శాస్త్రీయబద్ధంగా అలైన్మెంట్ జరగాలి. ఓట్లు సీట్లు గెలిచి రైతులను మర్చిపోయిర్రు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. రేవంత్దేమో కాంగ్రెస్ జెండా, ఎజెండానేమో బీజేపీది. సో ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదు. పేదల ఇల్లు బుల్డోజర్తో కూలుస్తున్నారు. కాంగ్రెస్కి ఓటేస్తే కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టే. ఇది మాత్రం వాస్తవమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు అంటే హైడ్రా వచ్చి మా ఇల్లును కూలగొట్టు అని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినట్టే, దానికి లైసెన్స్ ఇచ్చినట్టే. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 3,94,000 మంది ఓటర్లందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు అని అనుకోండి, మీ ఇంటిని మీ గూడుని మీ రేకులలో లేకపోతే మంచిదో చెడ్డదో మీరేదో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని అలా బతుకుతున్నారు కదా, ఆ ఇంటిని కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మీరు ఒక అస్త్రం ఇచ్చినట్టే, బలం చేకూర్చినట్టే. హైడ్రా వచ్చేసి మా ఇల్లు కూలగొట్టండి అని మీరు చెప్పినట్టే. రేపు మీరు ఓటేసినాక హైడ్రా వచ్చి మీరు కూలగొట్టినా కానీ ఎవరు మాట్లాడుతూ ఉండరు. కనీసం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో ఈ హైడ్రాని బంద్ పెట్టేస్తారు. ఫస్ట్ ఈ రంగనాథ్ ఉద్యోగాన్ని వీకేసి, అరే నీ హైడ్రా వల్ల మా కొంప మునిగిపోతున్నది, మా సీట్కి ఎసరు వచ్చినట్టున్నది, నువ్వు పోయి అందరు పేదలను కూలగొడుతుంటే పేదలేమో ఓటు రూపంలో నా సీటును కూడగొడుతున్నారు, సో కాబట్టి నువ్వు నీ దుకాణం బంద్ చేయరా భయ్ అని చెప్పేసి ఆ హైడ్రా దుకాణం బంద్ చేస్తాడు. లేదు అనుకుంటే మాత్రం హైడ్రా ఇంకింత రెచ్చిపోతుంది. హైడ్రా తన బలాన్ని పెంచుకుంటుంది. పేదోళ్ళ ఇంట్లో మొత్తం కూలగొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు అది ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమైంది. మనం స్థానిక సంస్థల ఎన్నికలల్లో జడ్పీటీసీలల్లా ఎంపీటీసీలల్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినాం అనుకో, ఇక ఇది హైదరాబాద్కే పరిమితమైనటువంటి హైడ్రా చిన్న నల్గొండకు వస్తుంది, పాలమూరుకు పోతుంది, మండల కేంద్రాలకు పోతుంది. ఇక ఇది నీది కబ్జా, ఇది ఇల్లు ఇట్టగట్టినావు, దాని ముక్కు సక్కగా లేదు, మూతి సక్కగా లేదు అని చెప్పి దాన్ని మూలగొట్టే కార్యక్రమం చేస్తాడు. రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాన్ని ఇట్లనే ఉంటాయి. సో కాబట్టి హైడ్రాని మనం బొందబెట్టాలంటే ముందు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే ప్రజల చేతుల్లోనే ఉంది ఆ విషయం.